ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ క్లాస్కి రావాలండి. ఎందుకంటే కమిషనరేట్ వాళ్ళు మీ పేర్లు కూడా పంపించమన్నారు, ఎవరు ఆన్లైన్ క్లాస్కి వచ్చారని. కొత్తగా మాకు లింక్ కలిపారన్నమాట. మీరు ఎంతమంది క్లాస్కి వచ్చారు, ఏ టైం వరకు ఉన్నారు ఏంటనేది డైరెక్ట్ అది సీసీకి లింక్ చేయబడ్డది అన్నమాట. ఇప్పుడు ఇది వరకు అయితే మొన్నటి వరకు అయితే అది చెప్పలేదు సీసీ వాళ్ళు. నేను ఈ రోజు నుంచి నేను మొన్న శనివారం నుంచి అది ఫాలో అవ్వమని అనమాట. ఎంతమంది క్లాస్కి వస్తున్నారు, ఏ టైం వరకు ఉంటున్నారు, క్లాస్ ఉంటున్నారు లేదనేది డైరెక్ట్ సీసీకి వెళ్ళిపోతుందన్నమాట. ఈ లింక్ మీరు ఎంతమంది ఉన్నారు ఏంటనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లాస్కి అటెండ్ అవ్వడం అనేది మస్ట్ అండ్ షుడ్. లేకపోతే మీకే ఇబ్బంది, మీ ఇష్టం. ఓకే, మన ఈరోజు క్లాస్లో ఇంతకుముందు క్లాస్లో మనం ఏంటంటే ప్రికాషన్స్ ఇన్ ప్లానింగ్ క్వశ్చనర్, అంటే ఈ యొక్క క్వశ్చనర్స్ నిర్వహించేటప్పుడు ఏ విధంగా క్వశ్చనర్ని సోషల్ రీసెర్చ్ మెథడ్లో భాగంగా ఏ విధంగా క్వశ్చనర్ని నిర్వహించాలి అనేది మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. అదేంటండి, క్వశ్చనర్ని ఏ విధంగా నిర్వహించాలి అనేది మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ప్రికాషన్స్, ఇంతకుముందు క్లాస్లో మనం క్వశ్చనర్ లేదా ప్రశ్నావళిని సోషల్ రీసెర్చ్ మెథడ్లో భాగంగా ఏ విధంగా నిర్వహించాలని చెప్పుకున్నాం. అట్లాగే ఈ యొక్క క్వశ్చనర్స్ని నిర్వహించేటప్పుడు ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో మనం డిజైన్ ఆఫ్ ది క్వశ్చనర్, ఈ యొక్క సోషల్ రీసెర్చ్ మెథడ్లో భాగంగా ప్రశ్నావళిని ఏ విధంగా రూపొందించాలి, ఓకేనండి. లేకపోతే వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ క్వశ్చనర్, ఒక మంచి ప్రశ్నావళికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, లేదా ఒక మంచి ప్రశ్నావళిని ఏ విధంగా రూపొందించాలి. హౌ ద డిజైన్ ద గుడ్ క్వశ్చనర్, హౌ టు మేక్ ద లేదా హౌ టు డిజైన్ ద గుడ్ క్వశ్చనర్, ఒక మంచి ప్రశ్నావళిని ఏ విధంగా రూపొందించాలనేది మనం ఈరోజు క్లాస్లో చూద్దామండి. ఓకే, మొదటిది ఏంటంటే ది లెంత్ ఆఫ్ క్వశ్చనర్. ఇప్పుడు మనం ఈ యొక్క క్వశ్చనర్ని రూపొందించేటప్పుడు ఎప్పుడు కూడా ది లెంత్ ఆఫ్ క్వశ్చనర్ అనేది చూసుకోవాలి మనం డిజైన్ చేసేటప్పుడు. లెంత్ ఆఫ్ క్వశ్చనర్ అంటే ఏంటి, ఆ క్వశ్చనర్లో ఒక పార్టే క్వశ్చన్స్ అండి. మనం చెప్పుకున్నమాట క్వశ్చనర్ అంటే ఏంటి, ప్రశ్నల సముదాయమే ప్రశ్నావళి మాట. ఆ ప్రశ్నల సముదాయంలోని ప్రశ్నల్ని, ఆ యొక్క ప్రశ్నలు లేదా క్వశ్చన్స్ యొక్క లెంత్ ఆఫ్ ది క్వశ్చనర్ మాట. అంటే ఇప్పుడు చూడండి, మనం ఆన్సర్ రాసేటప్పుడు సింపుల్గా ఉండాలి మన పాయింట్స్ ఎప్పుడు కూడా, ఏ సబ్జెక్ట్ అయినా కూడా, కానీ భావం మాత్రం దాంట్లో కనిపించాలి. అట్లాగే మన యొక్క లెంత్ ఆఫ్ ది క్వశ్చనర్ అంటే ఏంటి, ప్రశ్నావళిని రూపొందించేటప్పుడు లెంత్ పరంగా అంటే ఏంటి, ఎంత లెంత్ ఉండాలి, ఎంత అది ఆ క్వశ్చన్ యొక్క వ్యాసం, అంటే క్వశ్చన్ ఎంత ఉండాలి ఏంటి అనేది దాని లెంత్ ఆఫ్ ది క్వశ్చనర్ అంటారన్నమాట. ఆ లెంత్ ఆఫ్ ది క్వశ్చనర్లో ఫస్ట్ ఏంటంటే మనకి there is no hard and fast rule about the number of questions that can be included in a questionnaire. అంటే ఒక ఖచ్చితమైన రూల్ అనేది లేకపోయినా మనం ఈ యొక్క ప్రశ్నలను రూపొందించేటప్పుడు క్వశ్చనర్లో భాగమైన క్వశ్చన్స్ యొక్క లెంత్, అంటే ఎంత ఉండాలి, అంటే మరీ చాల్తాడు అంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్ మనం రూపొందించకూడదు, సింపుల్గా క్వశ్చన్స్ రూపొందించాలన్నమాట. ఒక మంచి డిజైన్, ఒక ప్రశ్నలను రూపొందించేటప్పుడు అది మంచి డిజైను లేదా మంచి ప్రామాణికమైన క్వశ్చనర్ అని, లేకపోతే ఒక గుడ్ క్వశ్చనర్ అని మనం ఎప్పుడు చెబుతామంటే ద లెంత్ ఆఫ్ ది క్వశ్చనర్ డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఆఫ్ ది క్వశ్చనర్. ఆ క్వశ్చనర్ యొక్క పొడవుగా, అదే ఆ క్వశ్చనర్ యొక్క లెంత్ అంటే ఏంటి, అక్కడ ఆ క్వశ్చన్ ఉన్న ఏంటి, ఎంత పరిమాణం, అంటే ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందా, దాంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి అనేది ద లెంత్ ఆఫ్ ది క్వశ్చనర్ అంటారన్నమాట. This will depend on factors such as the topic under investigation, how complex the questions are, the nature of the respondents who have been targeted, and the time it takes to complete the questionnaire. అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ది క్వశ్చనర్ బట్టి మన యొక్క టైం అనేది డిపెండ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ క్వశ్చనర్ని డిజైన్ చేసేటప్పుడే మనం లెంత్ ఎంత చూస్తున్నాం అనుకోండి, దాన్ని బట్టే ఆ క్వశ్చనర్ని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ, వాళ్ళ దగ్గర నుంచి మనం డేటా సెర్చ్ చేయండి కలెక్ట్ చేయడానికి కానీ, ఆ డేటాని అనాలిసిస్ చేయడానికి కానీ మనకి ది లెంత్ ఆఫ్ ది క్వశ్చనర్ అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా మనం చెప్పొచ్చు అన్నమాట. ఒక సోషల్ రీసెర్చ్ చేసేటప్పుడు ఏ పర్సన్ అయినా కూడా
ఈ యొక్క ద లెంత్ ఆఫ్ ది క్వశ్చనర్ అనేది చూసుకోవాలన్నమాట. డెసిషన్స్ అబౌట్ ద సైజ్ ఆఫ్ ఎ క్వశ్చనర్ ఆర్ అల్టిమేట్లీ ఏ మ్యాటర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది రీసెర్చర్. మనం తయారు చేసే క్వశ్చనర్ యొక్క లెంత్ బట్టి కూడా మనం జడ్జిమెంట్ చేయగలమాట రీసెర్చర్. ముందర అర్థం చేసుకోగలమాట. ఒక క్వశ్చన్ అండి సోషల్ రీసెర్చ్ మెథడ్లో భాగంగా మన యొక్క ప్రశ్నావళిలో భాగమైన ప్రశ్నల్ని సింపుల్గా అర్థమయ్యేటట్లు ఎక్కువ వాక్యాలు లేకుండా ఉండాలి. అంతేగాని ఒక క్వశ్చన్ మనం 4-5 వాక్యాలు కలిపి ఒకే క్వశ్చన్ కింద ఇచ్చినప్పుడు కొంతమంది అర్థం చేసుకోలేదు. దాంట్లో ఇబ్బందులు అనేవి వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి who needs to gauge how many questions can be included before the respondent is likely to run out of patience and consigns the questionnaire to the waste bin. ఇప్పుడు జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చనర్లో భాగంగా క్వశ్చన్స్ని ఒక 34 ఇచ్చారనుకోండి, చాలామందికి ఓపిక సహనం అనేది ఉండదు. ఎందుకంటే మన స్టూడెంట్స్ వస్తాం చాలామంది ఏంటి కనీసం 1 అవర్ క్లాస్ ఇంటా కూడా పేషెన్స్ ఉండలేదు. ఎందుకంటే సహనం అనేది ఉండలేదు మాట. కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఒక్కోసారి వెళ్ళిపోతున్నారు కూడా. అట్లాగే మన ఒక సోషల్ రీసెర్చ్ మెథడ్లో భాగంగా మన యొక్క గ్రూప్కి క్వశ్చనర్ కండక్ట్ చేసేటప్పుడు దాంట్లో క్వశ్చన్స్ని ఎక్కువ ఇచ్చినా ఆ క్వశ్చన్స్ యొక్క లెంత్ ఎక్కువ ఉన్నా చాలామంది ఏం చేస్తారంటే వేస్ట్ బిన్లో పాడేస్తారు అన్నమాట. ఏముందిలే ఏదో ఒకటి పెట్టేస్తారు. అంతేగాని క్వశ్చన్ యొక్క లెంత్ అనేది తక్కువగా ఉండి కరెక్ట్గా ఉందనుకున్నప్పుడు వాళ్ళు రెస్పాండెంట్స్ ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అదేంటండి, ఇన్ మోస్ట్ కేసెస్ రీసెర్చర్స్ డు నాట్ గెట్ ఏ సెకండ్ ఛాన్స్ టు ఫాలో అప్ ఇష్యూస్ దే మైట్ హ్యావ్ మిస్డ్ ఇన్ ద ఇనిషియల్ క్వశ్చనర్. ఏంటంటే ఎప్పుడు కూడా రీసెర్చ్ చేసేటప్పుడు క్వశ్చనర్ మనం చెప్పుకున్నాం పైలట్ క్వశ్చనర్ అని. అట్లాగా ముందర చూసుకోవాలన్నమాట. ఆ యొక్క క్వశ్చనర్ని డిజైన్ చేసేటప్పుడే ఆ లెంత్ ఎంత ఉండాలి, ఎంత ఉంది అని చూసుకుని అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకుని ఆ లెంత్ అనేది ఎక్కువగా వండుకోకుండా తక్కువగా వండకుండా చూసుకోవాలన్నమాట. అంటే ఏంటి, ఆ క్వశ్చనర్లో క్వశ్చన్స్ ఎక్కువ ఉండకూడదు, ఉన్న క్వశ్చన్స్ కూడా బాగా లెంతీగా అంటే ఎక్కువగా ఉండకూడదు, సింపుల్గా ఉండాలన్నమాట. Conscious of this one short constraint, there may be the temptation to ask about everything that might possibly be relevance. ప్రతిదీ మనం అడిగేయాలని అనుకోకూడదు. ఏంటంటే ఆ యొక్క మనం ఏ ఇష్యూ మీద మనం రీసెర్చ్ చేస్తున్నామో ఆ ఇష్యూకి రెలవెంట్గా ఆ యొక్క లెంత్ ఆఫ్ ది క్వశ్చనర్ అనేది డిఫెండ్ అయ్యి ఉండాలన్నమాట. అంతేగాని మనం పెద్దగా లెంతీగా రాసేసి అన్ని విషయాలు అసంబద్ధమైన విషయాలన్నీ కూడా దాంట్లో ప్రస్తావించడం వల్ల ఆ యొక్క క్వశ్చనర్లో భాగమైన ఆ ప్రశ్నలలో భాగమైన ప్రశ్నల్లో మనం అసంబద్ధమైన విషయాలన్నీ ప్రస్తావించడం వల్ల అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గుడ్ క్వశ్చనర్ని డిజైన్ చేసేటప్పుడు కానీ ఒక గుడ్ క్వశ్చనర్కి ఉన్న క్వాలిటీస్లో భాగంగా మనం ఎప్పుడు కూడా ద లెంత్ ఆఫ్ ది క్వశ్చనర్ అనేది కూడా మనం ఒక విషయంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ యొక్క లెంత్ ఆఫ్ ది క్వశ్చనర్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి, ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉండే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వేస్ట్ బిన్లో పాడేస్తారు, లేదా ఏదో ఒకటి పెట్టేసి మనం పంపించేస్తారు అన్నమాట తూతూ మంత్రం కింద. అందుకని వాళ్ళు క్లియర్గా ఎఫర్ట్ పెట్టడం అనేది జరగనమాట. ఎవ్రీ ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు కీప్ ద క్వశ్చనర్ యాజ్ బ్రీఫ్ యాజ్ పాసిబుల్ బై రిస్ట్రిక్టింగ్ ద స్కోప్ ఆఫ్ ది క్వశ్చన్స్ టు క్రూషియల్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద రీసెర్చ్ అండ్ అవాయిడింగ్ ఎనీ సూపర్ఫ్లూయస్ డీటెయిల్స్ ఆర్ నాన్ ఎసెన్షియల్ టాపిక్స్. ఈ క్వశ్చనర్లో భాగంగా మన క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు ఏమైనా సున్నితమైన విషయాలు కానీ కఠినమైన విషయాల గురించి రిలేట్ చేసేటప్పుడు ఆ విషయం అవసరం అయితే మనం అవాయిడ్ చేయడం మంచిది మాట. అవి లేకుండా మనం ఈ యొక్క క్వశ్చనర్లో భాగంగా క్వశ్చన్స్ని రూపొందించడం మంచిది మాట. దానివల్ల ఆ తర్వాత ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. మన పెద్దలు చెబుతూ ఉంటారు అన్నమాట, కాల్ జారిన తీసుకోవచ్చు కానీ మాట జాగ్రత్త తీసుకోలేము. అట్లాగే ఇక్కడ క్వశ్చనర్లో కూడా ఏంటంటే మనం ఏదో ఒక వివాదాస్పదమైన ఇష్యూ మీద మనం క్వశ్చన్స్ తయారు చేసాం అనుకోండి, అవి తర్వాత ప్రాబ్లమేటిక్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటివి కూడా లేకుండా మనం చూసుకోవాలన్నమాట. టు అకాంప్లిష్ దిస్ బ్యాలెన్సింగ్ యాక్ట్ దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ టు బి ఇన్ మైండ్. మనం లెంత్ ఆఫ్ ది క్వశ్చనర్ని తయారు చేసేటప్పుడు మన బ్యాలెన్స్ ఉండేటట్లు ఎటువంటి నియమాల్ని ఫాలో అవ్వాలంటే ఓన్లీ ఆస్క్ దోస్ క్వశ్చన్స్ విచ్ ఆర్ అబ్సల్యూట్లీ విటల్ ఫర్ ద రీసెర్చ్. అంటే ఏంటి, మన ఏ పర్పస్ కోసం ఈ యొక్క ప్రశ్నావళి లేదా క్వశ్చనర్ని సామాజిక పరిశోధనలో భాగంగా ఉపయోగిస్తున్నామో ఆ యొక్క ఇష్యూకి ఆ యొక్క ఉద్దేశానికి అనుగుణంగా ఖచ్చితంగా ఉండేటట్లు మన యొక్క క్వశ్చన్స్ ఉండాలి. అంటే ఏంటి, సపోజ్ ఒక సమూహంలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు దానికి తగ్గట్టుగానే మీకు క్వశ్చనర్లు ఉండాలన్నమాట. వాళ్ళు 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎంతమంది, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎంతమంది, గ్రాడ్యుయేట్స్ ఎంతమంది, ఓకేనండి, వాళ్ళు తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఎంతమంది, ఇంగ్లీష్ మీడియం ఎంతమంది, అట్లాగే రెలవెంట్గా ఉండాలి. కానీ అంతేగాని వేరే రకంగా నువ్వు ఎక్కడ పుట్టావు లేదా నువ్వు ఎక్కడ 5వ తరగతి చదివావు అవన్నీ అవసరం లేదు. అక్కడ ఏంటంటే మనం గ్రాడ్యుయేట్స్ ఎంతమంది తెలుసుకోవాలనుకున్నప్పుడు గ్రాడ్యుయేట్స్ పరంగా చూసుకోవాలి, అవసరం అయితే 10th ఇంటర్మీడియట్ అట్లాంటివి మెన్షన్ చేసుకోవాలి. అంతేగాని అనవసరం విషయాలను అక్కడ మనం మెన్షన్ చేయకూడదు అనమాట. అప్పుడు అది లెంతీ అయిపోద్ది క్వశ్చనర్ అనేది.
ఆ యొక్క క్వశ్చన్స్ అనేవి ఎక్కువైపోయి ఈ యొక్క రెస్పాండెంట్స్ ప్రతిస్పందించే వాళ్ళు సరిగ్గా ఇంట్రెస్ట్ అనేది పే చేయరన్నమాట. The better the research is planned, the easier it will be to identify the absolutely crucial questions and discard the just in case I need this information later questions. ఇప్పుడు సపోజ్ ఏమన్నా వివాదాస్పద క్వశ్చన్ ఉంటే నేను తర్వాత అవసరం ఈ సమాచారం అని మనం చెప్పొచ్చు, లేదా వాటిని అవాయిడ్ చేయడం మంచిది మాట. Be rigorous in weeding out any duplication of questions. For example, if a questionnaire contains a separate questions, what is your date of birth and how old are you? We need to ask just how vital is that both are included. ఇక్కడ మనకి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత, ఓల్డ్ ఆర్ అనేది ఒకే క్వశ్చన్ అడగొచ్చు. మీరు ఎప్పుడు పుట్టారు, మీ వయసు ఎంత అంటే ఒకే క్వశ్చన్ అడగొచ్చు. దాని 2 క్వశ్చన్ కింద మనం డివైడ్ చేయడం వల్ల ఆ యొక్క క్వశ్చనర్లో భాగమైన క్వశ్చన్స్ యొక్క లెంత్ అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. A moment's reflection might lead the researcher to the conclusion that one or other will supply adequate information for the particular purposes of the investigation, or that one can be deduced from the other. మన ఇంతకుముందు చెప్పినట్లు మనం ఏ ఉద్దేశంతో లేదా ఏ లక్ష్యంతో మనం ఈ యొక్క సామాజిక పరిశోధనల పద్ధతుల్లో భాగంగా క్వశ్చన్ రూపొందిస్తామో దానికి అనుగుణంగానే ఉండాలన్నమాట. అంతేగాని అనవసరమైన మన వివాదాస్పదమైన క్వశ్చన్లకి లేదా వివాదపరమైన విషయాల్ని దాంట్లో మనం ప్రస్తావించకూడదు అన్నమాట. క్వశ్చనర్లో భాగమైన క్వశ్చన్స్లో మనం ప్రస్తావించకూడదు. మేక్ ద టాస్క్ ఆఫ్ రెస్పాండింగ్ టు ద క్వశ్చనర్ యాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ స్పీడీ యాజ్ పాసిబుల్. మన క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు స్పందించే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేటట్లే మన క్వశ్చన్లు అడగాలన్నమాట. మీ పేరేంటి, సపోజ్ నాగేష్ లేదా సత్యనారాయణ లేదా సంథింగ్, అట్లాగే వాళ్ళు స్పీడ్గా వాళ్ళు స్పందించే విధంగా క్వశ్చన్స్ ఉండాలి. అంతేగాని మన క్వశ్చన్స్ని బాగా పెద్దగా రూపొందించేసి వాళ్ళు అర్థం కాకుండా పెట్టామనుకోండి, వాళ్ళు దాన్ని ఆ యొక్క సమాధానం పెట్టడానికి లేదా రాయడానికి ఎక్కువ టైం తీసుకునే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సో మన యొక్క క్వశ్చన్స్ ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. అట్లాగే వాళ్ళు కూడా సాధ్యమైన త్వరగా వాళ్ళు వేగంగా స్పందించేటట్లు ఉండాలి. Pilot the questionnaire to see how long it takes to answer and then consider whether it is reasonable to accept the specific target group to spare this amount of time supplying the answers. మనకి ఇక్కడ పైలట్ ద క్వశ్చనర్ అంటే ఏంటంటే, మీరు నిన్న మనం ఈటీవీ న్యూస్ గమనిస్తే తెలంగాణలో కొత్తగా దళితుల కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు అనమాట. దాన్ని దళితుల యొక్క అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టారు. దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ముందర తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. మొన్నటి వరకు తెలంగాణలో మనకి 10 జిల్లాలు ఉండి, ఈ యొక్క కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క 10 జిల్లాలని 33 జిల్లాలుగా చేశారన్నమాట. ఈ 33 జిల్లాల్లో హుజూరాబాద్ అనేది ఒక ఏరియా మాట. ఆ హుజూరాబాద్ జిల్లా ఆ ప్రాంతంలోనే మొదటగా ఈ యొక్క దళితుల యొక్క అభ్యున్నతి కోసం ఒక పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ప్రవేశపెట్టారన్నమాట. ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ అన్న పైలట్ క్వశ్చనర్ అని ఒకటే. మీకు పైలట్ ప్రాజెక్ట్ గురించి మొదట చెబుతాను. ఏదైనా ఒక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఒక జిల్లా, కేంద్ర ప్రభుత్వం అయితే ఒక రాష్ట్రంలోనే ఒక జిల్లాలో అది ప్రవేశపెడుతుంది. ఆ జిల్లాలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఆ పథకం అనేది సక్సెస్ అవుతే దాన్ని మిగిలిన రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి కేంద్ర ప్రభుత్వం దాన్ని వ్యాప్తి చేస్తుంది, స్ప్రెడ్ చేస్తుంది అన్నమాట, విస్తరిస్తుంది. ఎందువల్ల ముందర ప్రాంతంలో పథకం సక్సెస్ అవుతే దాన్ని వేరే ప్రాంతాలకి వ్యాప్తి చేయడం లేదా దాన్ని విస్తరించడం జరుగుతుంది. లేదా పథకం అనేది ఫెయిల్యూర్ అయింది అనుకోండి, దాంట్లో ఉన్న మంచి ఏంటి చెడు ఏంటి రెమెడీస్ అని తీసుకుని మళ్ళీ తర్వాత వేరే ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ అంటే ఏంటి, ఏదైనా ఒక ప్రాజెక్ట్ని కానీ ఏదైనా ఒక పథకాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిర్వహించేటప్పుడు ముందర ఒక ప్రాంతాన్ని పైలట్గా తీసుకుంటామన్నమాట, అంటే ఒక నమూనాగా తీసుకుంటామన్నమాట. ఆ పథకాన్ని అక్కడ ప్రవేశపెట్టి ఆ పథకం తీరుతెన్నులు, అమలు తీరు, దానిలో ఉన్న మంచి ఏంటి చెడు ఏంటి గమనించి అవసరం ఏమన్నా మోడిఫికేషన్స్ కానీ రెమెడీస్ కానీ ఏమైనా కావాలని చేసి మళ్ళీ తర్వాత మిగిలిన ప్రాంతాలు విస్తరిస్తారన్నమాట. ఇక్కడ క్వశ్చనర్ రూపొందించేటప్పుడు కూడా అంతే మాట. ముందర ఏం చేయాలంటే మనం ఒక 1000 మందికి క్వశ్చనర్ కండక్ట్ చేయాలనుకున్నాం. అట్లాంటప్పుడు ఒక 10 మందికి మనం క్వశ్చనర్ ఇచ్చి వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ ఎట్లా ఉన్నాయి, మనం ఎంత టైంలో ఈ యొక్క 1000 మంది గురించి మనం కలెక్ట్ చేయగలం అనేది 10 మందితో మనం చేసినప్పుడు తెలిసిపోద్ది అన్నమాట. దాన్ని ఏమంటారంటే ఒక చిన్న గ్రూప్ కోసం మనం ఒక నమూనాగా నిర్వహించే ప్రశ్నావళిని మనం పైలట్ ద క్వశ్చనర్ అంటామన్నమాట. ఈ పైలట్ ద క్వశ్చనర్ అనేది మనకి 5 మార్క్స్ పరంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అదేంటండి మనకి దీని పరంగా గుడ్ ప్రాక్టీస్ పరంగా చెప్పాలంటే ఏంటంటే ఎప్పుడు కూడా కీప్ క్వశ్చనర్స్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. మన ఇక ది లెంత్ ఆఫ్ ది క్వశ్చనర్లో మనం చివరిగా చెప్పుకునే ముఖ్యమైన అంశం ఏంటంటే ఎప్పుడు కూడా క్వశ్చనర్లో భాగమైన క్వశ్చన్స్ లేదా క్వశ్చనర్స్ ఎప్పుడు కూడా సింపుల్గా చిన్నగా ఉండాలి. సాధ్యమైనంత వరకు క్వశ్చన్స్ ఎట్లా ఉండాలంటే సింపుల్గా చిన్నగా ఉండాలన్నమాట, లెంతీగా ఉండకూడదు అన్నమాట. ఉండటం వల్ల ఆ యొక్క రెస్పాండెంట్స్ దానికి అంతగా క్లియర్గా రెస్పాండ్ అయ్యే అవకాశం అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ అది ఏంటంటే డివైజింగ్ ద క్వశ్చన్స్. మనం ఈ యొక్క క్వశ్చనర్ని డిజైన్ చేసేటప్పుడు
ఆ యొక్క క్వశ్చన్స్ని ఏ విధంగా రూపొందించాలనేది కూడా ఒక ముఖ్యమైన ఒక ఫ్యాక్టర్ అన్నమాట. ఇప్పుడు ఒక క్వశ్చన్ని డిజైన్ చేసేటప్పుడు ఒక ప్రశ్నావళిని సామాజిక పరిశోధనలో భాగంగా రూపొందించేటప్పుడు మన క్వశ్చన్ని ఏ విధంగా రూపొందించాలనేది కూడా ఒక ముఖ్యమైన విషయం అన్నమాట. అట్లాగే మనం క్వాలిటీ ఆఫ్ ది గుడ్ క్వశ్చన్ డిపెండ్స్ ఆన్ ద డివైజింగ్ ద క్వశ్చన్స్. మన ఏంటి ఒక మంచి ప్రశ్నావళికి ఉండవలసిన లక్షణాల్లో ఆ క్వశ్చన్ యొక్క ప్రశ్నలు రూపొందించే విధానం కూడా ఒక భాగంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ యొక్క క్వశ్చన్స్ని ఏ విధంగా రూపొందించాలి, దాంట్లో ఏమి ఉండాలంటే మొదటిది సూటబుల్ టాపిక్స్. సూటబుల్ టాపిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అంటే ఆ యొక్క టాపిక్కి రిలేటెడ్గా టాపిక్స్ ఉండాలన్నమాట. అంటే మనం ఏంటి సంబంధం లేనట్టు ఉండకూడదండి. సూటబుల్ టాపిక్స్ అంటే ఏంటి, ఇక్కడ మన యొక్క టాపిక్కి అనుగుణంగా ఉండాలన్నమాట విషయాలు. The willingness of respondents to cooperate with research by filling in a questionnaire can easily be undermined by the nature of the topics in the questionnaire. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, మనం ఇందాక గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు ఏంటని తెలుసుకోవడం కోసం మనం ప్రశ్నావళి రూపొందించినప్పుడు అక్కడ మనం ఒక పైలట్ క్వశ్చనర్, ఒక నమూనా ప్రశ్నావళి రూపొందించాం కదా, దాంట్లో మనం నిర్వహించినప్పుడు మంచి ఏంటి చెడు ఏంటి, ఈ యొక్క కష్టాలు ఇబ్బందులు మనకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. తెలిసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే రూపొందించేటప్పుడు ఆ యొక్క రెస్పాండెంట్స్ ఎవరైతే మన యొక్క ప్రశ్నావళికి ప్రతిస్పందిస్తారో వాళ్ళ యొక్క విల్లింగ్నెస్ ఏంటి, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటి అనేది మనం తెలుసుకునే అవకాశం అనేది ఉంటుందండి. అదవుతుందండి. The willingness of respondents to cooperate with research by filling in the questionnaire can easily be undermined by the nature of topics in the questionnaire. అయితే మన క్వశ్చనర్లో భాగమైన టాపిక్స్ లేదా విషయాలను రూపొందించేటప్పుడు ఈ యొక్క రెస్పాండెంట్స్ యొక్క ప్రతిస్పందనలు, వాళ్ళ యొక్క విల్లింగ్నెస్ ఏంటనేది కూడా మనం గమనించాలన్నమాట. టు అవాయిడ్ దిస్ పాసిబిలిటీ, రీసెర్చర్స్ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ద క్వశ్చన్స్ ఆర్ ఆన్ టాపిక్స్ దట్ రెస్పాండెంట్స్ విల్. మనం ఈ యొక్క ఒక టాపిక్ మీద మనం రీసెర్చ్ చేసేటప్పుడు ఈ యొక్క క్వశ్చన్ ఉపయోగించేటప్పుడు ఎటువంటి టాపిక్స్ని ఉపయోగించాలి అంటే దాంట్లో భాగంగా ఏం ఉపయోగించాలంటే బై విల్లింగ్ టు ఆన్సర్. మనం ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకి జవాబు చెప్పేటట్టుగా టాపిక్ ఉండాలి. అదేంటండి, ఇప్పుడు సపోజ్ మీరు గ్రాడ్యుయేట్స్ ఎంతమంది అని అడిగినప్పుడు దాంట్లో మీకు పిల్లలు ఎంతమంది అని అడిగితే అది కరెక్ట్ ఆన్సర్ కాదన్నమాట. అది అక్కడ కరెక్ట్ క్వశ్చన్ కాదు. అంటే అక్కడ బీ విల్లింగ్ టు ఆన్సర్, వాళ్ళు ఏంటి సమాధానం చెప్పగలిగేటట్లు, చెప్పే ఇంట్రెస్ట్ ఉండేటట్టు మన యొక్క ప్రశ్న ఉండాలన్నమాట. వెన్ కన్స్ట్రక్టింగ్ ద క్వశ్చన్స్ ద రీసెర్చర్ నీడ్స్ టు థింక్ అబౌట్ వెదర్ ద రెస్పాండెంట్ విల్ వాంట్ టు ఆన్సర్ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్. మన యొక్క డివైజింగ్ ద క్వశ్చన్స్, ఈ యొక్క ప్రశ్నావళిలో భాగంగా క్వశ్చన్స్ రూపొందించడం కూడా ఒక గుడ్ క్వశ్చన్ని డిజైన్ చేయడంలో ఒక భాగంగా చెప్పొచ్చు అన్నమాట. మనం క్వశ్చన్స్ రూపొందించేటప్పుడు ఆ యొక్క రెస్పాండెంట్స్ ఆన్సర్ని వాళ్ళు ఇష్టపూర్వకంగా చెప్పేటట్లు మనం రూపొందించాలండి. అదొక స్టెప్. నెక్స్ట్ ఏంటంటే హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఆర్ ఒపీనియన్స్ ఆన్. ఇట్ ఈస్ నో గుడ్ కన్స్ట్రక్టింగ్ క్వశ్చన్స్ వేర్ ద రెస్పాన్సెస్ ఆర్ లైక్లీ టు బి ఏ సీరియస్ ఆఫ్ డోంట్ నోస్ ఆర్ నాట్ అప్లికబుల్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ రూపొందించేటప్పుడు ఆ క్వశ్చన్స్లో టాపిక్స్ మీద రూపొందించేటప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరి దగ్గర నుంచి అయితే మనం రెస్పాన్స్ అంటే మనం ఆన్సర్స్ కోరుతున్నామో వాళ్ళకి ఆ క్వశ్చన్స్ మీద నాలెడ్జ్ ఉండే విషయాల మీద మన ప్రశ్న రూపొందించాలి. అట్లాగే వాళ్ళకి ఏదైనా సమాచారం తెలిసిన విషయాల మీద మనం ఏ టాపిక్ మీద చేస్తున్నామో ఆ టాపిక్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉండే విధంగా, వాళ్ళకి సమాచారం తెలిసే విధంగా, వాళ్ళకి ఆ టాపిక్ మీద ఏమైనా అనుభవం కానీ వాళ్ళకి ఒపీనియన్స్ కానీ అభిప్రాయాలు కానీ ఉండే విధంగా మనం క్వశ్చన్స్ రూపొందించాలన్నమాట. అంతేగాని చాలామంది మనం కొంచెం క్వశ్చన్స్ అనేవి కష్టాధ్యంగా రూపొందించామనుకోండి, వాళ్ళు ఏమైనా రాస్తారంటే డోంట్ నోస్ అంటారు, నాకు తెలియదు. కొంతమంది నాట్ అప్లికబుల్ అంటారు, నాకు అప్లై చేయనని అదే నాట్ అప్లికబుల్ రాస్తున్నారు, అప్లికబుల్ నాట్ అప్లికబుల్. మనం చూస్తాం అప్లికేషన్లో మీరు ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టడానికి మీరు డూ ఈ బిలాంగ్ టు ఎక్స్ సర్వీస్ అదేంటి పిహెచ్ఆర్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే నో అని పెడతారు అక్కడ. అట్లాగే ఇక్కడ మీరు అక్కడ ఏంటంటే మనం ఏదైనా ఏంటి ప్రశ్నావళిలో భాగంగా ప్రశ్నలు రూపొందించేటప్పుడు ఆ యొక్క ప్రశ్నల్లోని టాపిక్స్ లేదా విషయాలని ఎట్లా రూపొందించాలండి, ఆ యొక్క ప్రతిస్పందించే వాళ్ళు లేదా ఎవరైతే ఆన్సర్స్ చెబుతున్నారో వాళ్ళకి ఆ ప్రశ్నల మీద సమాచారం, జ్ఞానం, అట్లాగే అనుభవం, అట్లాగే వాళ్ళకి అభిప్రాయాలు దాని మీద కొంతవరకు ఉన్న వాటి మీద మనం రూపొందిస్తే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అయ్యి ఆన్సర్స్ పెట్టే అవకాశం ఉంటుంది. లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డోంట్ నో అని లేదా నో అని ఏదో పెట్టేస్తారన్నమాట, నాట్ అప్లికబుల్. అట్లాంటప్పుడు మనం సరైన రిజల్ట్స్ని మనం పొందలేం, సరైన డేటాని పొందలేం అన్నమాట. అట్లాగే ఈ యొక్క గుడ్ క్వశ్చనేర్ని డిజైన్ చేసేటప్పుడు కానీ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ క్వశ్చనేర్ అంటే ఒక మంచి ప్రశ్నావళిని మనం రూపొందించేటప్పుడు కానీ ఒక మంచి ప్రశ్నావళికి ఉండవలసిన లక్షణాల్లో కానీ ఇది కూడా ఒక టాపిక్ అండి. ఏంటి, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఏంటి, మన క్వశ్చన్స్ రూపొందించేటప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ప్రత్యక్ష ప్రశ్నలు రూపొందించాలా
లేదా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ రూపొందించేలా చూద్దామండి. రీసెర్చర్స్ నీడ్ టు కన్సిడర్ వెదర్ ద ఇన్ఫర్మేషన్ బీయింగ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్లో మనం ఏంటంటే రీసెర్చర్స్ నీడ్ టు కన్సిడర్ వెదర్ ద ఇన్ఫర్మేషన్ బీయింగ్ సౌట్ ఫ్రమ్ ద రెస్పాండెంట్ ఈజ్ ఎమినబుల్ టు డైరెక్ట్ క్వశ్చన్స్ ఆర్ వెదర్ ఇట్ విల్ నీడ్ టు బి మెజర్డ్ బై ఇండైరెక్ట్ మీన్స్. Whether the information being sought is of an overall factual nature, there is not normally a problem on this point. The questions will take the form of how many times or when did you last. ఇక్కడ మనం ఆ యొక్క రెస్పాండెంట్స్ని మనం పైలట్ క్వశ్చన్ ద్వారా మనం ఒక అంచనాకు వచ్చేస్తామన్నమాట. మనం 1000 మంది దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేయాలనుకున్నాం, 10 మంది దగ్గర ద్వారా మనం ఈ యొక్క నమూనా ప్రశ్నలను రూపొందించినప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రతిస్పందన ఆధారంగా మనం ప్రశ్నలు రూపొందించేటప్పుడు మనం డైరెక్ట్ క్వశ్చన్స్ని రూపొందించాలా, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ రూపొందించాలని ఒక అంచనాకు వచ్చి దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. అర్థమైందండి? అంటే ఏంటి, అక్కడ వాళ్ళు సమాధానం చెప్పడానికి ఇబ్బంది లేదనుకోండి డైరెక్ట్ క్వశ్చన్స్ మనం రూపొందించవచ్చు. అదే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ని మనం రూపొందించాలన్నమాట. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే ద వర్డింగ్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఇప్పుడు మనం క్వశ్చనర్లో భాగంగా క్వశ్చన్స్ని రూపొందించేటప్పుడు వర్డింగ్ అంటే ఏంటి, పదాలు. ఒక ప్రశ్నలో ఒక సెంటెన్స్ తీసుకుంటే దాంట్లో ఎన్ని వర్డ్స్, ఎన్ని పదాలు ఉండాలనేది కూడా డిపెండింగ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది గుడ్ క్వశ్చనర్, డిపెండింగ్ ఆన్ ది గుడ్ డిజైన్ ఆఫ్ ది క్వశ్చనర్. ఒక మంచి ప్రశ్నావళికి ఉండవలసిన లక్షణాల్లో ఒక ప్రశ్నలో భాగమైన వాక్యాల్ని లేదా వాక్యాన్ని రూపొందించేటప్పుడు దాంట్లో ఎన్ని పదాలు ఉండాలి, వర్డ్స్ అంటారన్నమాట. సపోజ్ ఐఎమ్ ఏ బాయ్ అని మీరు చెప్పారు. ఐఎమ్ ఏ బాయ్ అని అక్కడ 3 పదాలు ఉన్నాయన్నమాట. ఐఎమ్ ఏ బాయ్, ఐఎమ్ ఒకటి, ఏ ఒకటి, బాయ్ ఒకటి, 3. అట్లా ఇక్కడ క్వశ్చన్ రూపొందించేటప్పుడు కూడా ఎన్ని పదాలు ఉపయోగించాలి ఏంటి అనేది చూడాలన్నమాట. క్వశ్చన్లో ఒక 30-40 పదాలు ఉపయోగించాలనుకోండి, ఆ యొక్క రెస్పాండెంట్స్ ఇరిటేషన్కి గురే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇరిటేషన్ అంటే ఏంటి, చిరాకు పడి ఆ యొక్క ప్రశ్నకి సరిగ్గా సమాధానం రూపొందించనమాట. క్వశ్చన్స్ షుడ్ నాట్ బి ఇరిటేటింగ్ ఆర్ ఎనాయింగ్ ఫర్ ద రెస్పాండెంట్స్ టు ఆన్సర్. మన యొక్క సోషల్ రీసెర్చ్లో భాగంగా ఈ యొక్క ప్రశ్నావళిని రూపొందించేటప్పుడు ఆ యొక్క రెస్పాండెంట్స్ ఇరిటేటింగ్ అంటే ఏంటి, చిరాకి ఏంటి, కోపానికి లేకపోతే ఏంటి చిరాకి గురి అయ్యేటట్టు మన క్వశ్చన్స్ రూపొందించకూడదు అన్నమాట. వాళ్ళ ఆన్సర్స్ని సంతోషంగా హ్యాపీగా ఆన్సర్స్ పెట్టేటట్టు ఉండాలి, కానీ చిరాకు పడి లేకపోతే వాటిని ఆన్సర్స్ వదిలేటట్టుగా మన యొక్క ప్రశ్నల్లో ఆ యొక్క పదాలను ఎక్కువగా ఉపయోగించకూడదు. ద సక్సెస్ ఆఫ్ ది క్వశ్చనర్ ఆఫ్టర్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది విల్లింగ్నెస్ ఆఫ్ ది రెస్పాండెంట్స్ టు స్పెండ్ దర్ టైమ్ కంప్లీటింగ్ ద ఆన్సర్స్ అండ్ దే షుడ్ నాట్ బి డెటెడ్ ఫ్రమ్ దిస్ టాస్క్ బై ఎనీ సెన్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అరైజింగ్ ఫ్రమ్ ద మేనర్. ఇప్పుడు సపోజ్ మీరు 30 ప్రశ్నలు రూపొందించారు క్వశ్చనర్లో, ఒక క్వశ్చనర్లో భాగంగా 30 ప్రశ్నలు రూపొందించారు. 30 ప్రశ్నలో ఒక ప్రశ్నలోనేమో 50 పదాలు, రెండో ప్రశ్నలోనే 30 పదాలు, మూడో ప్రశ్నలో 40 పదాలు, అట్లాగా అంటే ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ అట్లా ఉండకూడదు. అట్లాగే ఎక్కువ పదాలు కూడా ఉండకూడదు అన్నమాట. సింపుల్గా ఒక 10 పదాల్లో అట్లా సింపుల్గా ఉంటే వాళ్ళు ఏంటి, ఈ యొక్క రెస్పాండెంట్స్ సింపుల్గా ఆన్సర్ పెడతారు అనమాట. అంతేగాని ఈ యొక్క ఎక్కువ పదాలతో కొన్ని ప్రశ్నలు ఉందనుకోండి, దాన్ని వాళ్ళు క్వశ్చన్ని అర్థం చేసుకోకుండా ఏదో ఒక రెస్పాన్స్ పెడతారు అన్నమాట. ఎస్ ఆర్ నో కానీ లేకపోతే నాట్ అప్లై కానీ అట్లా పెట్టేసే అవకాశం ఉంటుంది. మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పొందే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఏంటంటే మనం ఒక మంచి క్వశ్చనర్ని డిజైన్ చేసేటప్పుడు, ఒక మంచి ప్రశ్నావళిని రూపొందించేటప్పుడు కానీ, ఒక మంచి ప్రశ్నావళికి ఉండవలసిన లక్షణాల్లో కానీ మనం గమనించవలసిన విషయం లేదా జాగ్రత్తగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క క్వశ్చనర్లో భాగంగా ఈ యొక్క క్వశ్చన్స్ని మనం డిజైన్ చేసేటప్పుడు కానీ రూపొందించేటప్పుడు కానీ మనం ఏం చేయాలి, ఆ క్వశ్చన్లో పదాలు అనేవి తక్కువగా అట్లా కాకుండా ఎక్కువ కాకుండా ఉండేటట్లు మధ్యస్థంగా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. దాని పరంగా మనం చేయవలసిన విషయాలు ఏంటంటే, మేక్ ష్యూర్ ద వర్డింగ్ ఈజ్ కంప్లీట్లీ అన్అంబిజియస్. మనం ఉపయోగించే పదాల్లో గందరగోళానికి అయోమయానికి గురయ్యే పదాలను ఉపయోగించకూడదండి. అట్లాగే అవాయిడ్ వ్యాగీ క్వశ్చన్స్. అట్లాగే మా ఇంటి చాండబార అంత క్వశ్చన్స్ మనం రూపొందించకూడదు, సింపుల్గా ఉండాలన్నమాట. ద మోర్ స్పెసిఫిక్ అండ్ కాంక్రీట్ ద క్వశ్చన్ ద ఈజియర్ ఈస్ టు గివ్ ఎ ప్రెసైజ్ ఆన్సర్. వాళ్ళ యొక్క క్వశ్చన్కి ఏంటి సింపుల్గా ఆన్సర్ పెట్టేటట్టు ఉండాలి. సపోజ్ ఏంటి, గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారని అడిగాం కదా. సపోజ్ ఒక కుటుంబంలో మీ కుటుంబంలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఓకే అంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని అనుకోండి. అక్కడ 1 లేదా 2 3 4 అని ఇచ్చాం. ఏ ఏమో 2, బి 3, సి 4, డి నన్ ఎవరు లేరు. అక్కడ సింపుల్గా పెట్టేస్తాం మాట. 2 అంటే 2 అని లేదు. అంతేగాని మన ఏంటి వాళ్ళ ఆన్సర్ చెప్పేటప్పుడు చాలా సింపుల్గా ఆన్సర్ పెట్టేటట్టు క్వశ్చన్స్ ఉండాలి. ఆ క్వశ్చన్లో భాగంగా పదాలు ఉండాలన్నమాట. అదేనండి. అండ్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ద ఆన్సర్ విల్ ప్రూవ్ టు బి అ మోర్ వాల్యూ టు ద రీసెర్చర్. అక్కడ మన ఏంటి ఏదో మనం రూపొందించో రీసెర్చ్ చేసే పర్సన్కి ఆ యొక్క రెస్పాండెంట్స్ ఇచ్చే ఆన్సర్ అనేది చాలా విలువైనమాట. కాబట్టి మన యొక్క ప్రశ్నలో భాగంగా లేదా క్వశ్చన్లో భాగంగా రూపొందించే సెంటెన్స్ లేదా వాక్యంలో ఉపయోగించే పదాలు అనేవి
ఎక్కువగా ఉండకూడదు, గందరగోళానికి, అయోమయానికి, చిరాకి గురి చేసేటట్టు ఉండకూడదండి. నెక్స్ట్ ఏంటంటే యూజ్ ఓన్లీ ద మినిమం అమౌంట్ ఆఫ్ టెక్నికల్ జార్గన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వశ్చనేర్ ద ఎయిమ్ ఈజ్ నాట్ టు సీ హౌ క్లవర్ పీపుల్ ఆర్. మనం అట్లాగే టెక్నాలజీ పరంగా క్వశ్చన్స్ కూడా ఎక్కువగా రూపొందించకూడదు, ఎందుకంటే అందరికీ టెక్నాలజీ తెలిసే అవకాశం ఉండదు. ఇప్పుడు మీలో చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, మీలో గ్రాడ్యుయేట్స్లో చాలామందికి డిగ్రీ చదివే వాళ్ళు చాలామందికి ఐటీ నాలెడ్జ్ అనేది బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదన్నమాట. అది వాళ్ళ తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళ యొక్క సరౌండింగ్స్ యొక్క అది ఇన్ఫ్లుయెన్స్ మాట. అట్లాగే మన క్వశ్చన్స్ రూపొందించేటప్పుడు ఏంటంటే సాంకేతిక పరంగా వాళ్ళు ఇబ్బంది పడే పదజాలాన్ని కానీ టెర్మినాలజీ కానీ వాడకూడదు అన్నమాట. మనకి క్వశ్చనర్కి ఎంతవరకు మన ఉద్దేశానికి ఎంతవరకు కావాలో అంతే చూడాలి తప్ప ప్రజల్లో తెలివైన వాళ్ళు ఎంతమంది అనేది మనం చూడడానికి టెస్ట్ చేయడానికి కండక్ట్ చేయట్లేదు. కాబట్టి మన టెక్నాలజీ పరంగా లేదా వాళ్ళ యొక్క నాలెడ్జ్కి మనం వ్యాస్ట్గా వెళ్ళకూడదండి. నెక్స్ట్ ఏంటంటే యూజ్ వర్డింగ్ దట్ ఈస్ సూటెడ్ టు ద స్పెసిఫిక్ టార్గెట్ గ్రూప్. ఇప్పుడు సపోజ్ ఏంటి, మన యొక్క క్వశ్చనర్ రూపొందించేటప్పుడు ఏ వయసు వాళ్ళకి మనం క్వశ్చనర్ని కండక్ట్ చేస్తున్నాం అంటే ఏంటి, సపోజ్ 14 సంవత్సరాల వాళ్ళకి అనుకోండి క్వశ్చనర్ అనేది ఒక రకంగా ఉండాలి, 14 సంవత్సరాల పైన వాళ్ళకి అనుకోండి క్వశ్చనర్ రూపొందించే విధానం ఒక రకంగా ఉండాలి. అంతేగాని చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఒకే రకంగా మనం రూపొందించుకోవడం అన్నమాట. అర్థమైందండి. కీప్ ద క్వశ్చన్స్ యాజ్ షార్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ యాజ్ పాసిబుల్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, సాధ్యమైనంత వరకు క్వశ్చన్స్ లేదా ప్రశ్నలు అనేవి ఏంటి చిన్నగా ఉండాలి, అట్లాగే డైరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే ఏంటి అంటే కానీ ఇండైరెక్ట్గా ఉండకూడదు. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు అని చెప్పాం కదా ఇందాక మనం, A2 B3 C4 D నో అంటే ఎవరు లేరన్నమాట. అట్లాగా అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, సింపుల్గా ఉండాలన్నమాట. దిస్ విల్ అవాయిడ్ అన్నెసరీ కన్ఫ్యూజన్ అండ్ వేస్టెడ్ టైమ్ రీడింగ్ క్వశ్చన్స్ ఆర్ ట్రయింగ్ టు డిసివర్ ద మీనింగ్ ఆఫ్ ది క్వశ్చన్. ఇట్లా మనం రూపొందించడం వల్ల యొక్క రెస్పాండెంట్స్ మళ్ళీ రెండోసారి క్వశ్చన్స్ చదివే టైం వేస్ట్ అవ్వదు, అట్లాగే వాళ్ళు మళ్ళీ ఈ యొక్క చిరాకు పడి ఆన్సర్ని పెట్టుకోకుండా ఉండే అవకాశం కూడా ఉండదన్నమాట. అదేనండి, మన యొక్క క్వశ్చన్స్ని రూపొందించేటప్పుడు ఈ యొక్క క్వశ్చనర్లో భాగంగా క్వశ్చన్స్ని రూపొందించేటప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క రెస్పాండెంట్స్ యొక్క టైం కూడా వేస్ట్ అవ్వకుండా వాళ్ళు స్పందించేటట్లు మనం చూసుకోవాలి. అంతేగాని మనం ఏదో ఇస్తున్నాం కదా అని మన ఇష్టం మనం రూపొందించకూడదండి. నెక్స్ట్ ఏంటంటే అవాయిడింగ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్ ట్వైస్ ఇన్ ఏ డిఫరెంట్ ఫేషన్ ఎక్సెప్ట్ ఏ చెక్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం క్వశ్చనర్లో భాగంగా క్వశ్చన్స్ తయారు చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఒక వచ్చిన క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయ్యే అవకాశం లేకుండా చూసుకోవాలన్నమాట. ఒకసారి మీ ఇంట్లో గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారని అడిగాం, మళ్ళీ రెండోసారి మీ ఇంట్లో ఏంటి పట్టభద్రులైన విద్యావంతులు ఎంతమంది ఉన్నారని మళ్ళీ రెండోసారి అడిగాం కూడా అదే క్వశ్చన్ తెలుగులో అడిగినట్టు అండి. అర్థమైందండి. అట్లాగా ఒకే క్వశ్చన్ని వేరే మేనర్లో రెండోసారి అడిగే అవకాశం లేకుండా రాకోకుండా చూసుకోవాలన్నమాట. అర్థమైందండి. అట్లాంటివి ఏమైనా ఉంటే మనం చెక్ చేసుకుని రెండోసారి వచ్చిన క్వశ్చన్ని డిలీట్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అవాయిడ్ ద యూజ్ ఆఫ్ లీడింగ్ క్వశ్చన్స్. దీస్ ఆర్ క్వశ్చన్స్ విచ్ సజెస్ట్ an answer which prompt the respondent to give a particular kind of answer. Example, would you agree that there should be controls on the emission of carbon dioxide from cars? ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ లీడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. లీడింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, మీరు కార్ల దగ్గర నుంచి కార్లు కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి అనే విషయాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, లేదా అది మీరు ఒప్పుకుంటారా, ఇట్లాంటి లీడింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి అట్లాంటివి మనం ముందరే మనం అవాయిడ్ చేయడం మంచిది అన్నమాట. అర్థమైందండి. Be sure to include sufficient answers in the answer. Okay, be sure to include sufficient options in the answer. If the list might prove too long, selecting the main possibilities and then tagging on the other pre-specified option is a good strategy. సపోజ్ మనం ఈ యొక్క క్వశ్చన్లో ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, మీ ఇంట్లో ఎంతమంది విద్యావంతులు ఉన్నారంటే A2 అని, B3 అని, C4 D ఎవరు లేరు నన్నని అట్లా పెట్టాం. అట్లాగే మనం ఇచ్చే ఆప్షన్స్ కూడా చాలా క్లియర్గా ఉండాలన్నమాట. ఆన్సర్కి ఆ యొక్క క్వశ్చన్కి ఇచ్చే ఆప్షన్స్ అంటే ఏంటి, ఆన్సర్ పెట్టాలి కదండి. ఇప్పుడు ఒక ప్రశ్నకి ఆబ్జెక్టివ్ టైప్ ఆన్సర్స్లో ABCD 4 ఉంటాయి. ఆ యొక్క వాటిని ఆప్షన్స్ అంటారు అనమాట. ఆ ఆప్షన్స్ ఎట్లా ఉండాలి, అవి ఖచ్చితంగా ఆ యొక్క ప్రశ్నకి సూట్ అయ్యి ఆన్సర్లు ఉండాలి. అంతేగాని సంబంధం లేనట్టు ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు రెస్పాండెంట్స్ సరిగ్గా స్పందించి వాళ్ళు సరిగ్గా ఆన్సర్స్ పెట్టే అవకాశం ఉండదన్నమాట. ఇఫ్ ద లిస్ట్ మైట్ ప్రూవ్ టూ లాంగ్, సెలెక్టింగ్ ద మెయిన్ పాసిబిలిటీస్. అక్కడ లిస్ట్ అనేది ఏంటి ఎప్పుడు కూడా ఎక్కువ ఉండకూడదు అన్నమాట, సింపుల్గా ఉండాలి. అట్లాంటి మనం ఏం చేయాలంటే లాస్ట్లో అదర్ అని పెట్టచ్చు అన్నమాట. ఇప్పుడు ఎవరో దానికి వర్తించిన వాళ్ళు లేదా ఇతరులు అనుకోండి అదర్ అని పెట్టేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదన్నమాట. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ ఏదో అన్నా లేదా వేరే క్వశ్చన్ ఏదో అడిగాం, ఇప్పుడు ఏంటి మీ ఇంట్లో ఈ ఇలిటరేట్స్ ఎంతమంది ఉన్నారన్నాం, వాళ్ళు అదర్ అని పెట్టేసారు అనుకోండి సంబంధం లేనట్టు మాట. అదేంటి, అది ఒక ఆప్షన్, అదర్ ఆప్షన్ అనేది ఒక గుడ్ స్ట్రాటజీ అన్నమాట. ఒక మంచి ప్రశ్న రూపొందించడంలో ఈ యొక్క ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు రెస్పాండెంట్స్ ఇబ్బంది పడుకోకుండా మనం ఇచ్చే ఆప్షన్స్లో అదర్ అనేది కూడా ఒక మంచి ప్రశ్న వాళ్ళ యొక్క ఆప్షన్గా మనం చెప్పొచ్చు మనం.
నెక్స్ట్ ఏంటంటే పే అటెన్షన్ టు ద వే ద క్వశ్చన్స్ ఆర్ నంబర్డ్. ఆబ్వియస్లీ దే షుడ్ బి సీక్వెన్షియల్, బట్ దెర్ ఆర్ క్లెవర్ వేస్ ఆఫ్ యూజింగ్ సబ్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ 4A, 4B అండ్ సో ఆన్, విచ్ కెన్ హెల్ప్ ద రెస్పాండెంట్ టు మ్యాప్ ఈజ్ ఆర్ వే త్రూ ద సీరియస్ ఆఫ్ క్వశ్చన్స్. మన ప్రశ్నావళి రూపొందించేటప్పుడు వాటిని శ్రేణుల విధంగా ఆర్డర్లో వరుస క్రమంలో నేను అమర్చాలన్నమాట. ఇప్పుడు మీరు భోజనం చేసేప్పుడు ఏ విధంగా అయితే ముందర కర్రీతో చట్నీతో చేసి తర్వాత రసం కానీ సాంబార్ కానీ వేసుకుని తర్వాత మజ్జిగ కానీ కర్డ్ కానీ వేసుకుంటారో అట్లాగే క్వశ్చన్స్ రూపొందించేటప్పుడు కూడా ఆర్డర్లో రూపొందించాలండి. ఎగ్జాంపుల్ సపోజ్ ఒక కొన్ని క్వశ్చన్స్లో 4A, 4B, 4C ఒకే సమూహానికి చెందిన ప్రశ్నలు 3 ఉన్నప్పుడు వాటిని వేరువేరుగా కాకుండా ఏబీసీ కింద రూపొందించామనుకోండి, ఆ యొక్క రెస్పాండెంట్స్ సరిగ్గా రెస్పాండ్ అయ్యి వాటికి ఆన్సర్స్ అనేది కరెక్ట్గా పెట్టడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇబ్బందికి కానీ అయోమయానికి కానీ గందరగోళానికి కానీ గురయ్యే అవకాశం అనేది ఉండదన్నమాట. అట్లాగే అవాయిడ్ వర్డ్స్ ఆర్ పేజెస్ విచ్ మైట్ కాజ్ అఫెన్స్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ద క్వశ్చనర్ ఇన్వాల్వ్స్ ఎథనిక్ మైనారిటీ ఇష్యూస్, ఇట్ ఈస్ ప్రూడెంట్ టు యూజ్ ద పొలిటికల్లీ కరెక్ట్ టర్మ్స్. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఉంటాయి, కొన్ని పద ప్రయోగాలు అంటారు అన్నమాట, పేజెస్ అంటారు ఇంగ్లీష్లో. కొన్ని పద ప్రయోగాలు వాక్య ప్రయోగాలని మనం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి, నిరోధేంటి వాటిని వాడకూడదు అన్నమాట. అట్లాంటప్పుడు మనం ఏం వాడాలంటే పొలిటికల్లీ కరెక్ట్ అట్లాంటి టర్మ్స్ వాడాలి, అట్లాంటి పద ప్రయోగాలు ఎప్పుడన్నా యూజ్ చేసేవాడు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ పరంగా గుడ్ ప్రాక్టీస్ పరంగా మనం ఏం చేయొచ్చు అంటే క్వశ్చన్స్ నీడ్ టు బి వర్డెడ్ విత్ క్లారిటీ అండ్ ప్రెసిజన్. There is the little room for vagueness or imprecision. This means that the researcher must have a clear vision of exactly what issues are at the heart of the research and what kind of information would handle those issues. ఇక్కడ మనం చెప్పే విషయం ఏంటంటే ఈ యొక్క సారాంశాన్ని అంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే మనం క్వశ్చన్స్ రూపొందించేటప్పుడు ఆ క్వశ్చన్లో భాగమైన పదాలను రూపొందించేటప్పుడు ఆ పదాలు క్లారిటీగా అంటే క్లియర్గా ఉండాలి, సింపుల్గా ఉండాలండి. ముఖ్యమైన విషయం అదే మాట. ఇప్పుడు మనం ఇంత చెప్పుకున్న మ్యాటర్లో ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ రామాయణాన్ని 3 మాటలు ఎవరైనా చెప్పమన్నారు అనుకోండి, కట్టే కొట్టే తెచ్చే. ఓకే, కట్టే కొట్టే తెచ్చే, వారధి కట్టే రావణ్ కొట్టే సీతను తెచ్చే, రామాయణం అయిపోయింది అనమాట. అట్లాగే ఈ యొక్క మనం ఒక ప్రశ్నావళిలో ప్రశ్నలు రూపొందించేటప్పుడు ఆ పదాలు ఎట్లా ఉండాలని మనం ఇంత చెప్పుకున్నమాట. దాన్ని ఒక మాటలో చెప్పాలంటే మనం ఈ యొక్క క్వశ్చన్స్లో భాగమైన పదాలని ఉపయోగించేటప్పుడు ఆ పదాలు క్లారిటీగా ఉండాలి, క్లియర్గా ఉండాలన్నమాట. అట్లాగే సింపుల్గా ఉండాలండి, అది మెయిన్ థింగ్. నెక్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ ది క్వశ్చన్స్. మన యొక్క క్వాలిటీస్ ఆఫ్ గుడ్ క్వశ్చనర్, ఒక మంచి ప్రశ్నావళికి ఉండవలసిన లక్షణాలన్నా లేదా ఒక మంచి క్వశ్చనర్ని డిజైన్ చేయాలన్నా ఆర్డర్ ఆఫ్ ది క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఆర్డర్ ఆఫ్ ది క్వశ్చన్స్ అంటే ఏంటి? ప్రశ్నల యొక్క వరుస లేదా శ్రేణి. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే మీరేం చెబుతారు, నాకు అక్క ఉంది లేదా తమ్ముడు ఉన్నాడని చెబుతారు, అంతేగాని నేను ఫస్ట్ తర్వాత అక్క సెకండ్ అలా చెప్పరు కదండి. అంటే ముందర పెద్ద నుంచి చిన్నగా వస్తారన్నమాట, అసెండింగ్ నుంచి డిసెండింగ్ వస్తారన్నమాట, అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్కి వస్తారు. అట్లాగే ఇది కూడా అంతే అన్నమాట. ఆర్డర్ ఆఫ్ ది క్వశ్చన్స్ అంటే ఏంటి? 1, 2, 3, 4 అట్లాగా ఒక టాపిక్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి ఆర్డర్లో ఉండాలన్నమాట, ఆ యొక్క వరుస శ్రేణిలో ఉండాలి. అప్పుడే ఆ యొక్క క్వశ్చనర్ అనేది మనకి గుడ్ క్వశ్చనర్ అవుద్ది. ఆ క్వశ్చనర్ డిజైన్ అనేది స్టాండర్డ్ డిజైనర్ అవుతుందన్నమాట, డిజైనింగ్ అవుతుందన్నమాట. ది ఆర్డరింగ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ ఏ క్వశ్చనర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ 2 రీజన్స్. 2 విషయాల పరంగా 2 కారణాల వల్ల మనకి ఈ యొక్క క్వశ్చన్స్ని, ఈ యొక్క క్వశ్చనర్లో భాగమైన క్వశ్చన్స్ని లేదా ప్రశ్నావళిలో భాగమైన ప్రశ్నల్ని మనం రూపొందించేటప్పుడు 2 కారణాల వల్ల ఈ యొక్క ప్రశ్నల యొక్క వరుస క్రమం అనేది ముఖ్యమైన విషయంగా మనం తెలుసుకోవాలి. ఎందువల్లండి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇట్ కెన్ ఎంటైజ్ ఆర్ డెటర్ ద రెస్పాండెంట్స్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ విత్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఆన్సర్స్. ఎందువల్లంటే అక్కడ ఆ క్వశ్చన్, మొదటి క్వశ్చన్ 4ABC అని ఉందనుకోండి, అక్కడ 3 క్వశ్చన్లు కూడా ఒకే దానికి సంబంధించిన అర్థం అవుద్ది, అందువల్లమాట. అట్లాగే అతనికి ఒక రెస్పాండెంట్కి ఇవన్నీ కూడా ఒకే సమూహానికి చెందినవి, దీని కంటిన్యూషన్ ఉందనే ఒక భావం అనేది కలిగి అతను ఈజీగా రెస్పాండ్ అవ్వగలమాట. ఇఫ్ ద రెస్పాండెంట్ ఈజ్ ఇమీడియట్లీ ఫేస్డ్ విత్ ద మోస్ట్ కాంప్లెక్స్ ఆఫ్ ది క్వశ్చన్స్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ది క్వశ్చనర్, దిస్ మైట్ డెటర్ హిమ్ ఆర్ ఫ్రమ్ గోయింగ్ ఎనీ ఫర్దర్. మనం ఆర్డర్ ఆఫ్ ది క్వశ్చన్స్ రూపొందించేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ యొక్క సోషల్ రీసెర్చ్లో భాగంగా, సామాజిక పరిశోధనలో భాగంగా మన యొక్క ప్రశ్నావళి అనే పద్ధతిని ఉపయోగించేటప్పుడు ఆ యొక్క ప్రశ్నావళిలో భాగంగా ప్రశ్నలు రూపొందించేటప్పుడు ఎప్పుడూ కూడా మొదట అంటే 1, 2, 3, 4 ఆ క్వశ్చన్స్లో స్టార్టింగ్లో ఎప్పుడు కూడా మనం బాగా కష్టంగా ఉన్న ప్రశ్నల్ని రూపొందించుకోవడం. అంటే అర్థం కాని ప్రశ్నల్ని, అయోమయానికి గురి చేసే ప్రశ్నల్ని, అసలు అర్థం కాని క్వశ్చన్లు, అయోమయానికి గురి చేసే ప్రశ్న అసలు రూపొందించకూడదు. అంటే కొంచెం క్వశ్చన్స్ని, కొంచెం కష్టంగా ఉన్న క్వశ్చన్లు ముందర ఇప్పుడు మన ఆర్డర్లో పెట్టకూడదండి, వాటిని చివరిలో తీసుకెళ్ళిపోవాలన్నమాట. ముందర క్వశ్చన్సే కష్టసాధ్యంగా ఉండి అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నాయనుకోండి, ఆ నెక్స్ట్ క్వశ్చన్స్ని యొక్క రెస్పాండెంట్ పక్కన పడేస్తారన్నమాట. అసలు ముందరికి వెళ్ళడమాట.
ఆ క్వశ్చనర్. అది మనం చాలా ముఖ్యంగా గమనించాలన్నమాట. ఓకేనండి. హౌఎవర్ ఇఫ్ ద క్వశ్చనర్ స్టార్ట్స్ విత్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అండ్ దెన్ గ్రాడ్యువల్లీ మూవ్స్ టువర్డ్స్ సచ్ క్వశ్చనర్ ఎట్ ఎ later stage, there is a greater likelihood that the respondent will pressure. ఇప్పుడు మనం మొదట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అంటే ముక్కుసూటి ప్రశ్నలు లేదా క్లియర్గా ఉండే ప్రశ్నలు మొదట రూపొందించామనుకోండి, ఆ రెస్పాండెంట్ మెల్లమెల్లగా ముందరికి వెళ్ళి మిగతా క్వశ్చన్స్ కూడా చేస్తారన్నమాట రెస్పాండెంట్. అదే ముందర మనం ఏంటి కష్టమైన క్వశ్చన్ పెట్టామనుకోండి, అతను ఇంట్రెస్ట్ చూపించడమాట. ఇప్పుడు మన సినిమా స్టార్ట్ అయినప్పుడే ఆ సినిమాలో మనకి ఆకర్షణీయమైన సన్నివేశాలు లేవనుకోండి, మన సినిమా ఏం చేస్తాం, చూడడానికి ఇష్టపడమాట. ఏం సినిమా బాగోలేదురా బయటికి వెళ్ళిపోదాం అనుకుంటాం. అట్లాగే ఈ యొక్క ప్రశ్న రూపొందించేటప్పుడు కూడా ఈ యొక్క వరుస శ్రేణిలో ఒక సపోజ్ ఒక క్వశ్చనర్లో 30 ప్రశ్నలు ఉన్నాయనుకోండి, ఆ 30 ప్రశ్నల్లో మొదటి 4-5 ప్రశ్నలు అనేవి కష్టసాధ్యంగా అలా ఉండకూడదు. అట్లాంటి కాంప్లెక్స్ క్వశ్చన్స్ అంటే కష్టమైన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిని లాస్ట్లో మనం పెట్టుకోవాలన్నమాట. ముందర వరుసలో ఎప్పుడు కూడా క్వశ్చన్స్ రూపొందించేటప్పుడు ఎట్లా ఉండాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉండాలన్నమాట. వాటికి గబగబా వాళ్ళు ఆన్సర్స్ ఆ యొక్క రెస్పాండ్ అయ్యి ఆన్సర్స్ని పెట్టే అవకాశం, ఆన్సర్స్ చేసే అవకాశం ఉండదు అన్నమాట. అప్పుడు మిగతా క్వశ్చన్స్ కూడా వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. ఫస్టే మనం ఇట్లాగే కష్టమ సాధ్యమైన ప్రశ్నలు పెట్టామనుకోండి, వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపించారన్నమాట. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ ద గుడ్ డిజైన్ ఆఫ్ ది క్వశ్చనర్. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ది క్వశ్చనర్ అన్నమాట. However, if the questionnaire starts with straightforward questions and then gradually moves towards, this same point is true for those questions which might be perceived as more personal and sensitive issues. There will be a greater chance of success if such questions appear later in the questionnaire than if they appear right at the start. ఓకే, ఏంటంటే మనం కొన్ని విషయాలు ఉంటాయి మన సెన్సిటివ్ విషయాలు ఉంటాయి. మనం అట్లాంటి సెన్సిటివ్ విషయాలని మన క్వశ్చన్లో రూపొందించేటప్పుడు కూడా వాటిని ముందర రూపొందించకూడదు. అవి కూడా లాస్ట్లో ఉండేటట్టు చూసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క మనం వరుస శ్రేణిలో ప్రశ్న రూపొందించడంలో 2 విషయాలు గమనించాలని చెప్పాం మనం. మొదటిది గమనించాం. రెండోది ఏంటంటే ద సెకండ్ వే ఇన్ విచ్ ద ఆర్డరింగ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఇంపార్టెంట్ ఈజ్ దట్ క్వశ్చన్స్ ఆస్క్డ్ అన్ ఎర్లియర్ పాయింట్ ఇన్ ద క్వశ్చనర్ కెన్ ఎఫెక్ట్ ద ఆన్సర్స్ సప్లైడ్ ఎట్ ఎ లేటర్ స్టేజ్. ఇప్పుడు మన యొక్క ప్రశ్నల్ని రూపొందించేటప్పుడు వరుస క్రమంలో రూపొందించేటప్పుడు మొదటి ప్రశ్న రెండో ప్రశ్న మీద ప్రభావితం చేస్తాదా అట్లా చూసుకొని మనం రూపొందించాలన్నమాట. అంటే ప్రభావితం చేస్తుంది కాబట్టి అట్లాగా మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని మన యొక్క వరుస శ్రేణి ఆర్డర్లో క్వశ్చన్స్ రూపొందించడంలో ఇది కూడా మనం గమనించాలన్నమాట. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ద సెకండ్ వే ఇన్ విచ్ ద ఆర్డరింగ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఇంపార్టెంట్ ఈజ్ దట్ క్వశ్చన్స్ ఆస్క్డ్ అన్ ఎర్లియర్ పాయింట్ ఇన్ ద క్వశ్చనర్ కెన్ ఎఫెక్ట్ ద ఆన్సర్స్ సప్లైడ్ అట్ ఎ లేటర్ స్టేజ్. ఇప్పుడు మొదటి ప్రశ్నలు ఇచ్చిన జవాబులు రెండో దాంట్లో ఇచ్చిన ప్రశ్న జవాబుని ప్రభావితం చేస్తాయా లేదా అవి కూడా మనం గమనించి ఈ యొక్క వరుస శ్రేణిని ప్రశ్నల వరుస శ్రేణిని రూపొందించాలండి. దిస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ మెనీ కమర్షియల్ మార్కెటింగ్ సేల్స్ ఆర్ క్వశ్చనర్స్ వేర్ దెర్ ఈజ్ ఎ కాన్షియస్ అటెంప్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫ్యూచర్ ఆఫ్ క్వశ్చనర్స్. ఇప్పుడు మనకి మార్కెట్ సర్వేలో భాగంగా క్వశ్చనర్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ ప్రోడక్ట్ ఎట్లా ఉంది, ఆ ప్రోడక్ట్ ఎట్లా ఉందని అట్లా అడిగినప్పుడు వాళ్ళు ముందర ఏంటంటే సింపుల్గా ఉండే క్వశ్చన్స్ని వాళ్ళు రూపొందిస్తారన్నమాట. అప్పుడు ఆ యొక్క రెస్పాండెంట్ క్లియర్గా ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా చూస్తాడు. ముందరే కష్టసాధ్యంగా సిరాగ్గా ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఎందుకు లేని తలకపోవడం ఎందుకని మనం అంత ఇంట్రెస్ట్ చూపించమాట. ఇప్పుడు మన యొక్క గుడ్ ప్రాక్టీస్ ది ఆర్డర్ ఆఫ్ ది క్వశ్చన్స్ని మనం కండక్ట్ చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన లేదా పరిగణలో తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఇట్ ఈస్ యూజువల్లీ బెస్ట్ టు ఎన్జ్యూర్ దట్ ద మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ కమ్ అట్ ద స్టార్ట్. అంటే ముక్కుసూటి సులభంగా ఉండే ప్రశ్నలు అంటే మనకి డైరెక్ట్గా స్ట్రైట్గా సమాధానం చెప్పే ప్రశ్నల్ని ముందర వరుసలో ప్రారంభంలో రూపొందించాలండి. నెక్స్ట్ ద లీస్ట్ కంటెంటియస్ క్వశ్చన్స్ అండ్ లీస్ట్ సెన్సిటివ్ ఇష్యూస్ ఆర్ డెల్ట్ విత్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది క్వశ్చనర్. అంటే సెన్సిటివ్ విషయాల్లో ఉన్న వాటిల్లో కూడా అంటే సున్నితమైన విషయాలను మన ప్రశ్నల రూపంలో సంధించేటప్పుడు లేదా ఉపయోగించేటప్పుడు తక్కువ సున్నితమైన విషయాల మీద మన ప్రశ్నలు రూపొందించేటప్పుడు వాటిని ముందర వరుసలో పెట్టుకోవాలన్నమాట. బాగా ఎక్కువ సున్నితమైన విషయాల్ని మీద ప్రశ్నలు రూపొందించేటప్పుడు వాటిని లాస్ట్లో పెట్టుకోవాలండి. అది కూడా మనం గమనించాలన్నమాట. ద సీక్వెన్స్ ఆఫ్ క్వశ్చన్స్ డస్ నాట్ లీడ్ ద రెస్పాండెంట్స్ టువర్డ్స్ ఇన్ఎవిటబుల్ ఆన్సర్స్ వెదర్ ద ఆన్సర్స్ టు లేటర్ క్వశ్చన్స్ ఆర్ ఎఫెక్టివ్లీ ప్రెడిక్టెడ్ ఆన్ ద ఆన్సర్స్ టు ఎర్లియర్ వన్స్. ఇప్పుడు మన క్వశ్చన్స్ యొక్క శ్రేణి అంటే ఒక సమీకరణం అంటారు చూడండి. ఇప్పుడు మ్యాథ్స్ చేసేటప్పుడు సమ్స్లో సమీకరణాలు ఉంటాయి. అట్లాగే కామర్స్లో కూడా మీరు అకౌంట్ చేసేటప్పుడు సమీకరణాలు కూడా కొన్ని ఉపయోగించవలసి వస్తాయి స్టాటిస్టిక్స్ వాటిలో. ఆ సమీకరణం ప్రకారం స్టెప్స్ అనేవి ఆర్డర్లో వేయాలి. అంతేగాని ముందర స్టెప్ వెనకాల స్టెప్ ముందర వేసామనుకోండి ఆన్సర్ అనేది కరెక్ట్గా రాదు, ఆ యొక్క సమ్ కూడా రాంగ్ అన్నమాట. అట్లాగే మన క్వశ్చన్స్ రూపొందించేటప్పుడు కూడా ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలన్నమాట. ముందర ఎప్పుడు కూడా క్వశ్చన్స్ రూపొందించేటప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న క్వశ్చన్స్ని రూపొందించాలి. అట్లాగే కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి ఇవి చివరిలో ఉండేటట్టు చూసుకోవాలి.
అట్లాగే సున్నితమైన విషయాల్ని రూపొందించేటప్పుడు ప్రశ్నల్లో ఈ తక్కువ సున్నితమైన విషయాలు ఉంటే అవి మొదట్లో, బాగా ఎక్కువ సున్నితమైన విషయాలు ఏమైనా ఉండి ప్రశ్నల రూపంలో మనం అడగవలసి వచ్చినప్పుడు వాటిని చివరిలో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనం చేస్తే ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ క్వశ్చనర్. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్న కూడా ఒక మంచి క్వశ్చనర్ని డిజైన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన అంశాలు లేదా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలుగా మనం చెప్పొచ్చండి. లేదా ఒక మంచి ప్రశ్నావళికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే, మనం ఒక మంచి ప్రశ్నావళికి ఉండవలసిన లక్షణాలు ఏంటండి అంటే, క్వశ్చనర్ యొక్క లెంత్ అనేది ఎక్కువగా ఉండకూడదు అన్నమాట. బాగా లెంత్ అనేది ఎక్కువ ఉండకూడదు, సింపుల్గా ఉండాలి. అట్లాగే ఆ ప్రశ్నావళిలో ఉపయోగించే పదాలు కూడా తక్కువగా ఉండాలి. అట్లాగే అయోమయానికి, గందరగోళానికి గురి అయ్యేటట్టు ఉండకూడదు. అట్లాగే ఒకే ప్రశ్నకి 2 జవాబులు వచ్చేటట్లుగా మన ప్రశ్నలు అనేవి రూపొందించకూడదు. అట్లాగే మన యొక్క ప్రశ్నల్లో ఉపయోగించే లాంగ్వేజ్ లేదా భాష అనేది సింపుల్గా ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్టు ఉండాలి. ఎందుకంటే మనం వాళ్ళ యొక్క తెలివితేటలను పరీక్షించట్లేదు. మనం ఏంటంటే సామాజిక పరిశోధనలు బాగా చేస్తున్నాం కాబట్టి మనం చూడాలన్నమాట. అట్లాగే మన యొక్క ప్రశ్నలు రూపొందించేటప్పుడు మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో దానికి అనుగుణంగా సూటబుల్ టాపిక్స్ని మనం రూపొందించాలన్నమాట ఆ ప్రశ్నల్లో. అట్లాగే కొన్ని సందర్భాలు అవసరమైతే ప్రత్యక్ష ప్రశ్నలు, కొన్ని సందర్భాల్లో పరోక్ష ప్రశ్నలు కూడా మనం వాడవలసి వస్తుంది అన్నమాట. అట్లాగే ప్రశ్నలో ఉపయోగించే పదాలు కూడా తక్కువగా ఉండాలండి. ఆ పదాలు కూడా సింపుల్గా అర్థమయ్యేటట్టు ఉండాలి. అట్లాగే ఏంటంటే మనం లాజికల్గా కూడా క్వశ్చన్స్ ఉండాలన్నమాట. మనం అడిగే ఏ టాపిక్ మీద ఏ ఉద్దేశం మీద క్వశ్చనరీ కండక్ట్ చేస్తామో దానికి అనుగుణంగా లాజికల్గా కూడా క్వశ్చన్స్ అనేవి ఉండాలి. అట్లాగే ఏ వ్యక్తి కూడా అభిప్రాయాలు చెప్పడానికి ఇబ్బంది పడేటట్లు ఉండకూడదు. అట్లాగే పర్సనల్ విషయాల మీద మనం ఎక్కువగా ప్రశ్నలు నిరోధించడం బెస్ట్ అన్నమాట. మనం ఒక క్వశ్చనర్ని రూపొందించేటప్పుడు పర్సనల్ విషయాల మీద క్వశ్చన్స్ అడగకుండా ఉండేదంటే ముందర చెక్ చేసుకోవాలన్నమాట. మనం పైలట్ క్వశ్చనర్ చేసిన తర్వాత మనకు అర్థమైపోతుంది అన్నమాట. అట్లాగే ప్రశ్నావళిలో ఆర్డర్ ఆఫ్ ది క్వశ్చన్స్ కూడా ముఖ్యమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ప్రశ్నావళిలో భాగమైన ప్రశ్నలు రూపొందించేటప్పుడు వాటి యొక్క విషయ సరళిని బట్టి వాటి యొక్క విషయ పరిధిని తీసుకుని వాటిని సరిగ్గా వరుస శ్రేణిలో మనం అమర్చాలన్నమాట. అదేనండి, క్రమబద్ధమైన వరుస శ్రేణిలో అమర్చాలి. ఏ విధంగా మనం చెప్పుకున్నాం, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ని మొదటగా పెట్టుకోవాలన్నాం. సెన్సిటివ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, బాగా ఎక్కువ సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటే చివరిలో పెట్టాలి. తక్కువ సున్నితమైన విషయాలు ఉంటే అవి కూడా ఒక 6వ క్వశ్చన్ 7వ క్వశ్చన్ అట్లా పెట్టుకోవచ్చు. అదే బాగా కష్టసాధ్యమైన క్వశ్చన్లు, బాగా సున్నితమైన విషయాలు ఉంటాయి, అవి చివరిలో మనం రూపొందిస్తే ఈ యొక్క రెస్పాండెంట్స్ అంటే ప్రశ్నలకి ఎవరైతే ఆన్సర్ చెబుతున్నారో వాళ్ళు క్లియర్గా రెస్పాండ్ అయ్యి అన్నిటికీ కూడా ప్రశ్నలకి ఆన్సర్లు బాగా చెప్పే అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లనేప్పుడు మనం డేటా అనేది కరెక్ట్గా గ్యాదర్ చేయొచ్చు. మన డీటెయిల్స్ కూడా కరెక్ట్గా డీటెయిల్ చేసి మనం ఈ యొక్క డేటాను కలెక్ట్ చేయడం ద్వారా దాన్ని అనాలిసిస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఈ విధంగా ఏంటంటే మనం ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే, వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ క్వశ్చనర్. ఒక మంచి ప్రశ్నావళికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అన్న ఒకటేనండి. ఒక మంచి ప్రశ్నావళిని ఏ విధంగా రూపొందించాలన్నా ఒకటేనండి. హౌ టు మేక్ ద గుడ్ క్వశ్చనర్, హౌ టు డిజైన్ ద గుడ్ క్వశ్చనర్ అన్న ఒకటే. వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ క్వశ్చనర్ అన్న ఒకటేనండి. ఒక మంచి ప్రశ్నావళికి ఉండవలసిన లక్షణాలన్నా లేదా ఒక మంచి ప్రశ్నావళిని ఏ విధంగా రూపొందించాలి అనే డిజైన్ చేయాలన్నా కూడా ఒకటే ఇది. సో ఇది మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ అండి. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి డియర్ స్టూడెంట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, లేదా మనం క్లాస్ని మనం ఎండ్ చేద్దాం డౌట్స్ లేకపోతే. ఓకే, leave the class and end the class. Okay, thank you for all. Bye, sir.